నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డివిజన్ గ్రీవెన్స్ కు 17 ఆర్జీలు నిర్దేశించిన సమయంలో సమస్యలు పరిష్కరిస్తాం. సబ్ కలెక్టర్ సంజనా సింహ. ప్రపంచ తల్లిపార వారోత్సవాలపై అవగాహన కార్యక్రమాలు సిడిపిఓ విజయ గౌరి. రెసిడెన్షియల్ ఏరియాలో వైన్ షాప్ కి ఇచ్చిన లైసెన్స్ రద్దు చేయాలి, తహసీల్దార్ కు ప్రజా వినతులు. తెనాలి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు 17 ఆర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో సోమవారం సబ్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఆర్జీలు స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రీవెన్స్ కు మొత్తం 17 ఆర్జీలు వచ్చినట్టు తెలిపారు. వీటిలో 11 ఆర్జీలు రెవెన్యూ శాఖకు సంబంధించినవి కాగా విద్యాశాఖకు 2, పోలీస్ శాఖకు 2, సీనియర్ సిటిజన్స్ కు సంబంధించి 1, విద్యుత్ శాఖకు 1 వంతున ఆర్జీలు వచ్చాయన్నారు. ఆయా శాఖలకు వచ్చిన ఆర్జీలను పంపించడం జరుగుతుందన్నారు. నిర్దేశించిన సమయంలో సమస్యను పరిష్కరిస్తామని, గ్రీవెన్స్ సేవల్ని అవసరమైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 17 గ్రీవెన్సెస్ వచ్చాయి. రెవెన్యూ శాఖకి సంబంధించి 11, విద్యా శాఖకి సంబంధించి 2, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2, సీనియర్ సిటిజన్ కేసు 1 మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి 1 వచ్చాయి. ఈ అన్ని గ్రీవెన్సెస్ని కూడా రెవెన్యూ అంటే తహసీల్దార్స్కి, సర్వే అయితే సర్వేయర్స్కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కన్సర్న్డ్ సిఐకి లేకపోతే ఎస్ఐకి, సీనియర్ సిటిజన్ కేస్ సబ్ కలెక్టర్ ఆఫీస్కి, ఎలక్ట్రిసిటీ కన్సర్న్డ్ ఏఈకి కూడా అలాట్ చేయడం జరిగింది. మనకి ప్రతి ఒక్క గ్రీవెన్స్కి కూడా ఒక నిర్ధారిత సమయంలో గ్రీవెన్స్ని రిజాల్వ్ చేయాలి. సో ఆ టైం లోపల ఇది రిజాల్వ్ చేయాలని ఈరోజు వీసీలో కలెక్టర్ మ్యామ్ కూడా చెప్పడం జరిగిందండి. సో ఇలా ప్రతి వారం మండే, సోమవారం మనం గ్రీవెన్సెస్ని కండక్ట్ చేసి ఏవైతే ఫీల్డ్ లెవెల్లో ఉన్న గ్రీవెన్సెస్ పీపుల్ చెప్తున్నారో వాటికి రెజల్యూషన్స్ చూసి సొల్యూషన్స్ వెతకడం జరుగుతోంది. సో మీ ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సోమవారం పొద్దున 10 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు పీజీఆర్ఎస్ కార్యక్రమము అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్లో ఉంటుంది. మీరు సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మీ అప్లికేషన్ని ఇవ్వచ్చు. దాన్ని రిజాల్వ్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాం. ధన్యవాదాలు. కొత్తపేటలో వైన్ షాప్ ఏర్పాటు చేయడం సమంజసం కాదంటూ ఆ ప్రాంత వాసులు మండల తహసీల్దార్ను ఆశ్రయించడం వైనం. స్థానిక కొత్తపేటలోని వాసుదేవన్ వీధి పూర్తిగా రెసిడెన్షియల్ ప్రాంతం కావడంతో ఆ ప్రాంతంలో వైన్ షాప్ ఏర్పాటు చేయడం వల్ల ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతుందని ఆ ప్రాంత వాసులు సోమవారం మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణకు వినతి పత్రం సమర్పించి వైన్ షాప్ ఏర్పాటు నిలిపివేయాలని కోరారు. ఈ క్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ వైన్ షాప్ ఏర్పాటు చేసే యజమానిని కార్యాలయానికి పిలిపించి విషయం వివరించారు. తనకు అన్ని అనుమతులు ఉన్నాయని, తన వైన్ షాప్ వ్యాపారం వల్ల ఆ ప్రాంత వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పడంతో ఆ ప్రాంత వాసులకు వైన్ షాప్ వ్యాపారికి మధ్య తహసీల్దార్ సమక్షంలోనే కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. మొత్తానికి ప్రశాంతమైన రెసిడెన్షియల్ ప్రాంతంలో అనుమతులు ఇచ్చే అధికారుల కారణంగా వాసుదేవన్ రోడ్డు పరిసర ప్రాంత కుటుంబాల్లో అభద్రతా భావం వెంటాడుతోంది. మెజారిటీ ప్రజల అభ్యర్థుల మేరకు వైన్ షాప్ ఏర్పాటును అధికారులు నిలుపుదల చేస్తారా? ప్రభుత్వానికి మద్యం విక్రయాల ద్వారానే ఆదాయం సమకూరుతున్నందున లైసెన్స్ రద్దు చేయకుండా ప్రజలనే సర్దుకుపోమంటారో వేచి చూడాల్సిందే. మన బార్ రూల్స్లో ఏముందో నిబంధనలు ఏం చెప్తున్నారు ఆ నిబంధనల ప్రకారమే ఆ ప్రెమిసెస్లో ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు కూడా యాక్సెప్ట్ చేసి అక్కడ షిఫ్టింగ్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ వ్యాపార కార్యక్రమాలు జరుగుతాయి. తద్మా టైంలో అక్కడ ఏ విధమైనటువంటి వ్యాపార కార్యకలాపాలు జరగదు. మా కానిస్టేబుల్ అక్కడ బీడ్ వేస్తాం. లాస్ట్ 3 daysగా మా ప్రాంతంలో ఒక హోటల్ నిర్మాణం చేస్తున్నాం అంటూ కొంతమంది వచ్చి మా ఇళ్ల మధ్యలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ చేసిన కన్స్ట్రక్షన్ ఈరోజు మేము బోర్డు చూడటం జరిగింది. అది వైన్స్ షాప్ కింద. దీని మీద మేము కంప్లైంట్ ఇవ్వడానికి మన ఎంఆర్ఓ గారిని కలిసాము. అట్లాగే దాని రిలేటెడ్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని మా ఫోన్ మాట్లాడటము, అట్లాగే వాళ్ళని పిలిపించడం జరిగింది. సో మేము మా అభ్యంతరం, అది ఇల్లు నివాసంతో కూడిన ప్రాంతము. అట్లాగే దాని పక్కనే 3 హాస్పిటల్స్, అందుట్లో ఒక మా హాస్పిటల్ కూడా ఉంది. ఈ హాస్పిటల్స్ మధ్యలో పేషెంట్స్కి మేము మంచి చెప్పాల్సిన ప్లేసుల్లో ఇట్లా ఆరోగ్యం పాడు చేసే ఇలాంటి వ్యాపార సంస్థలు ఉండటం, అది ఎక్కడా కూడాను చూడడానికి కానీ అది ఆదర్శవంతంగా ఉండదు. దానివల్ల మేము ఈ విషయాన్ని తీవ్రంగా వారికి మా బాధని తెలియజేయడం జరిగింది ఎంఆర్ఓ గారికి. వారు చాలా మంచిగా స్పందించారు. కొత్తపేట పాత గవర్నమెంట్ హాస్పిటల్ వెనక కొత్తపేటలో పోలీస్ క్వార్టర్స్ పక్కనే ఇలాంటి ఒక నిర్మాణం చేయడం జరుగుతుంది. రెసిడెన్షియల్ ఏరియాలో వైన్ షాప్ పెడతారని మేము అనుకోలేదు. అసలు ఎంఆర్ఓ గారి దగ్గరికి వస్తాం అనుకోలేదు. ఇలాంటి ప్రాబ్లం వస్తుందని ఈ ఏరియాలో లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి చాలా డీసెంట్గా ఉన్న ఏరియా ఇది.
దీంట్లో ఇలాంటి వైన్ షాప్ పెడితే చాలా ఇబ్బందిగా ఉంటుందని, లేడీస్ తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఏ టైంలో అయినా అని ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేశాము. ఏ ప్రతి క్షణం చూసినా కూడా అక్కడ జనం తిరిగే ప్రాంతం, అలాంటి జనవాస ప్రాంతాల్లో ఒక్కొక్క బ్రాందీ షాప్ పెట్టడం చాలా శోచనీయం. దాన్ని తక్షణమే తొలగించాల్సిందిగా ఈ ప్రాంతవాసులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా స్పందించి ఎమ్మటే ఆ యొక్క తదితర అధికారులందరికీ కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం, మరియు అంతేకాకుండా ఆ షాప్ యజమానిని కూడా పిలిపించి మాట్లాడతానని చెప్పడం జరిగింది. త్వరగా ఆ యొక్క షాపుని తొలగించేసి మా అందరికి కూడా మంచి జరుగుద్దని ఆశిస్తూ, ఇలాంటి చోట కాకుండా వ్యాపార కూడల్లో పెట్టుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. తల్లి బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లి బిడ్డల మధ్య అనుబంధం బలపడడంతో పాటుగా ఆరోగ్యపరంగా ఇద్దరికి బహుళ ప్రయోజనాలు ఉన్నాయని సిడిపిఓ విజయ గౌరి పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు సోమవారం నుండి ప్రారంభమైన క్రమంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమం ద్వారా తల్లిపాల వారోత్సవాల ద్వారా నిర్వహించే అవగాహన కార్యక్రమాల బ్రోచర్లను సబ్ కలెక్టర్ సజ్జన సింహ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిడిపిఓ విజయ గౌరి మాట్లాడారు. తల్లిపాల వారోత్సవాలు ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగుతాయని, ప్రతి అంగన్వాడీ కేంద్రంలోని లబ్ధిదారులైన గర్భిణులకు తల్లి బిడ్డకు పాలివ్వడం వల్ల వనగురే ప్రయోజనాలను వివరిస్తూ అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలోపు తల్లి బిడ్డకు పాలివ్వడం వల్ల బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, తల్లికి గర్భాశయ అండాశయ వ్యాధులు రావని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగమణి, సౌజన్య, శ్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. తల్లిపాలు పెట్టడం వల్ల తల్లితో పాటుగా శిశువుకు కూడా అనేక రకాలమైన ప్రయోజనాలు కలుగుతాయి. మొదటిగా తల్లి పాలు ఇవ్వటం వల్ల తల్లి గర్భిణీ నుంచి డెలివరీ నుంచి రికవరీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. తల్లి బిడ్డల యొక్క అనుబంధం అనేది దృఢపడుతుంది. మరియు తల్లికి గర్భాశయ క్యాన్సరు, అండాశయ క్యాన్సరు మరియు బ్రెస్ట్ ఫీడింగ్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి తల్లిపాలు ఇవ్వడం చాలా ముఖ్యమైనవి. మరియు బిడ్డకి పాలు పట్టడం వల్ల బిడ్డల యొక్క రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. మరియు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. తేలిగ్గా జీర్ణం అవుతే కనుక ప్రతి లబ్ధిదారులు, అంటే గర్భిణీగా ఉన్న ప్రతి స్త్రీ కూడా పుట్టబోయే బిడ్డకి పాలు పట్టాలి అన్న దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్ళాలని ఈ ప్రోగ్రాం సందర్భంగా మేమందరం కూడా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తల్లిపాలు పట్టి బిడ్డల యొక్క మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మనకి ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 7వ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకి మరియు తల్లికి లాభాలు ఉంటాయో చెప్పడానికి సిడిపిఓ గారిని వచ్చి ఒక సెషన్ తీసుకోమని చెప్పడం జరిగింది. సో సిడిపిఓ గారు కూడా వచ్చి వాళ్ళ స్టాఫ్తో ఉన్న డివిజనల్ లెవెల్ అధికారులకి, మండల్ లెవెల్ అధికారులకి కూడా దానివల్ల బిడ్డకే కాకుండా తల్లికి కూడా ఏ ఉపయోగాలు ఉంటాయో చెప్పారు. మండల గ్రీవెన్స్ కు 4 ఆర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అధ్యక్షతన ఆర్జీదారుల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. గ్రీవెన్స్ కు 4 ఆర్జీలు వచ్చాయని, వీటిలో 1 మున్సిపల్ కార్యాలయానికి సంబంధించింది కాగా, పంచాయతీరాజ్ విభాగానికి 1, కొత్తపేటలో వైన్ షాప్ వద్దంటూ ఆ ప్రాంత ప్రజలు ఇచ్చిన ఆర్జీ 1, కొలకలూరు బ్రిడ్జి వద్ద గవర్నమెంట్ ల్యాండ్ కి పొజిషన్ సర్టిఫికేట్ కోసం 1 ఆర్జీ వచ్చినట్టు తెలిపారు. వచ్చిన సమస్యలను నిర్దేశించిన సమయంలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ విభాగాల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 అర్జీలు అందినాయి. అందులో 1 మున్సిపాలిటీకి సంబంధించింది, పెన్షన్ కావాలని అడిగారు. ఒకటేమో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించింది, జాషువా నగర్, నందివెలుగు దగ్గర ఉన్న జాషువా నగర్ రోడ్డు మీద మాంసం దుకాణాలు ఉన్నాయని. ఇది గతంలోనే మనం పరిశీలించాం. ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఆ విషయంలో. అట్లాగే మరొకటి మన తెనాలి కొత్తపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వైన్ షాప్ 1 పర్మిషన్ ఇచ్చారని, అది చాలామంది పబ్లిక్ వచ్చి కంప్లైంట్ చేశారు. దీని విషయంలో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో మాట్లాడాం. మరి దీన్ని ఉన్నతాధికారుల నోటీసులో పంపించి ఎట్లాంటి దీని చర్యలు తీసుకోవాలో అది కూడా చర్యలు తీసుకుంటాం. మరొకటి కొలకలూరు బీసీ కాలనీలో గవర్నమెంట్ ల్యాండ్కి పొజిషన్ సర్టిఫికేట్ కావాలని అడిగారు. ఇవన్నీ కూడా సకాలంలో సమస్యలు పరిష్కరిస్తాం. రైతులు వ్యవసాయం తర్వాత ఆదాయ వనరుగా నిర్వహించే పసుపు పోషణలో మెలకువల్ని తెలుసుకుని ప్రభుత్వం ద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంగలకుదురు పశు వైద్యశాల వైద్యాధికారిని డాక్టర్ అనుష పేర్కొన్నారు.
మండలంలోని అంగలకుదురు గ్రామంలో గల పశు వైద్యశాల వైద్య నిపుణురాలు డాక్టర్ అనుష సోమవారం మీడియాతో మాట్లాడారు. పశు పోషకులు వారి వద్ద ఉన్న గేదెలు ఎదకు వచ్చే సమయాన్ని గమనించి సకాలంలో పశు వైద్యశాలకు తీసుకొచ్చి వైద్య సేవలు పొందాలన్నారు. 2 రకాల ఎదలు ఉంటాయి. మంచి ఎద వచ్చేందుకు గేదెకు మినరల్ మిక్చర్ రోజుకు ఒక అగ్గిపెట్టె కొలతగా దానాగా ఇవ్వాలని, పశు వైద్యశాలలో లభించే నక్స్ నివారణ మందు ఉపయోగించాలన్నారు. తద్వారా గేదె మంచి ఎద నిలబడి గర్భధారణ జరుగుతుందన్నారు. పాడి రైతుల ప్రయోజనం కోసం వైద్యశాలలో ఉండే లింకుకు మీ గేదెల వివరాలు తెలియజేయాలని, గేదెల షెడ్ నిర్మాణం, మేత కొరకు, కొత్త గేదెల కొనుగోలుకు రుణ సదుపాయం ఉన్నట్లు తెలిపారు. గేదెల పెంపకందారులు అవగాహనతో అవకాశాలు వినియోగించుకోవాలని తెలిపారు. మనం ఇందులో గమనించుకొని మన గేదెలు మంచి ఎదకొచ్చి కరెక్ట్ విధమైన ఎదలో వచ్చి అది సూడి నిలవాలి అంటే కనుక పాడి రైతులందరూ కూడా ఇప్పటి నుండి నవంబర్ డిసెంబర్ నెలలో వచ్చే మంచి ఎదలు కానీ రావాలనుకుంటే మినరల్ మిక్స్చర్ ఫీడింగ్ అనేది చేసుకుంటే, రోజుకి మినరల్ మిక్చర్ అనేది కేజీ ప్యాకెట్స్ చాలా దొరుకుతున్నాయండి బయట మార్కెట్లో. ఉదయం ఒక అగ్గిపెట్ట, సాయంత్రం ఒక అగ్గిపెట్ట వాడుకొని గేదెకు ఒక్కసారి నత్తల నివారణ మందు వేయించేసుకొని, ఇప్పుడు అన్ని పశు వైద్యశాలల్లో నత్తల నివారణ మందు ఫ్రీగా సప్లై చేయబడుతుంది. అక్కడ వెళ్ళి సంప్రదించి నత్తల నివారణ మందు వాడిన తర్వాత వెంటనే ఉదయం ఒక అగ్గిపెట్ట, సాయంత్రం అగ్గిపెట్ట మినరల్ మిక్స్చర్, లేదా కనీసం రోజుకి ఒకసారి ఒక అగ్గిపెట్ట మినరల్ మిక్స్చర్ ఫీడింగ్ ఇచ్చుకున్నట్లయితే మంచి ఎదలకు వచ్చి గేదెలు చక్కగా సూడిని అయ్యి తిరగట్టుకుండా ఉండే సమస్యలని మనం 90% వరకు నివారించుకోవచ్చండి. రైతులందరూ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి రెండో ముఖ్యమైన విషయం వచ్చేసి బ్లాంకెట్ సర్వే అని ప్రభుత్వం వారు చేపట్టినటువంటి ఈ బ్లాంకెట్ సర్వే కింద పాడి రైతులందరూ వారి తమ గేదెలు ఎన్నున్నాయో, లేదంటే వారికి ఏమన్నా గవర్నమెంట్ నుంచి లోన్ ఏమన్నా అవసరం అనుకుంటే కనుక ఇంత లోన్ కావాలి అని నమోదు చేసుకుంటే కనుక ఒక లింక్ అనేది సప్లై చేసి ఉన్నారండి. ప్రతి పశు వైద్యశాలల్లో ఈ లింక్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క పాడి రైతులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారికి ఏమన్నా ఆ గేదెలు షెడ్ కట్టుకోవడానికి కానీ, కొత్త గేదెలను కొనుక్కోవడానికి కానీ, మేతకు ఖర్చు అయినటువంటి ఎటువంటి ఖర్చులకైనా సరే ఎంత లోన్ అవసరం అనేది ప్రతి ఒక్క పాడి రైతు తమ దగ్గరలోని పశు వైద్యశాలని వేటినైనా సంప్రదించి ఈ నమోదు చేయించుకొని ఈ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచాల్సిందిగా కోరుచున్నాను. పాత్రికేయులందరికీ ప్రభుత్వ పరంగా లభించాల్సిన ప్రయోజనాలపై 6న జరిగే అసెంబ్లీ సమావేశంలో చర్చకు రానున్న నేపథ్యంలో పాత్రికేయుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి శాఖ అధ్యక్షులు అంబటి శ్యామ్ సాగర్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ సంజన సింహాకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్యామ్ సాగర్ మీడియాతో మాట్లాడారు. గత జూన్ మాసంలో పాత్రికేయులకు సంబంధించిన 14 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ నెల 6వ తేదీన సంబంధిత శాఖ మంత్రి పాత్రికేయుల అంశాలను అసెంబ్లీ సమావేశంలో చర్చించనున్న క్రమంలో మరోసారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, పాత్రికేయులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలనే ఉద్దేశంతోనే తమ సంస్థ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు వినతి పత్రం సమర్పించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తెనాలి సభ్యులు పాల్గొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా కీలకంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల కోసం అనేక సంఘాలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల పిలుపు మేరకు ఈరోజు ఒక పాలసీని తీసుకొచ్చాం. అనాదిగా విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలపై జూన్ 11వ తారీఖున మనం మెమోరాండం ఇవ్వడం జరిగింది. అన్ని సబ్ కలెక్టర్ కార్యాలయాలు అవనివ్వండి, కలెక్టర్ కార్యాలయాల్లో అధికారికంగా మనం వినతి పత్రం సమర్పించాం. అందులో ఒక 14 అంశాలతో కూడిన విలేకరుల సమస్యలు, ప్రధానంగా విలేకరులకు ప్రమాద బీమా, హెల్త్ స్కీములు, జర్నలిస్టులు నివేశన స్థలాల కోసం వాళ్ళకి కావాల్సిన స్థలాలు మంజూరు కోసం, అలానే అక్రిడేషన్లు మంజూరు చేయమని, పేపర్లకు అతీతంగా చిన్న పేపర్లు అవనివ్వండి, పెద్ద పేపర్లు కానివ్వండి, ఇటువంటి ఏమీ లేకుండా అందరినీ సమానంగా చూస్తూ అక్రిడేషన్లు ఇవ్వమని ప్రధానంగా ఒక నివేదిక సమర్పించాం. అలానే ఇప్పుడు ఈ ఆగస్టు 6వ తారీఖున జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో ఈ శాఖ ఏదైతే ఉందో విలేకరులకు సంబంధించిన అంశాలను మాట్లాడదలుచుకున్నారు దాంట్లో. సో ఈ క్రమంలో మనం వారికి మళ్ళీ తెలియజేసే విధంగా ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయంలో మరొకసారి వినతిపత్రం సమర్పించడానికి మన తెనాలి డివిజన్ నుండి మన సభ్యులందరూ హాజరయ్యారు. హోప్ మన జర్నలిస్టులందరికీ సంక్షేమం అందాలనే ఏకైక ఉద్దేశంతో మాత్రమే మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. తెనాలి మండలం నందివేలు గ్రామంలో వేంచేసి ఉన్న అష్టభుజి దుర్గాదేవి అమ్మవారి 89వ దేవీ శరణావతి మహోత్సవాలను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ ధూళిపాల పవన్ కుమార్ తెలిపారు. తెనాలి మండలం నందివేలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్తర భాగాన కొలువై ఉన్న అష్టభుజి దుర్గాదేవి అమ్మవారి 89వ నవరాత్రి మహోత్సవాలు నిర్వహణ నేపథ్యంలో సోమవారం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ముడుపు కట్టారు. ఉత్సవ నిర్వహణ కార్యాచరణను గ్రామ సర్పంచ్ ధూళిపాల పవన్ కుమార్, ఆలయ అర్చక స్వాములు మీడియాకు వివరించారు. తెనాలి మండలం
నందివేలు గ్రామంలో వేంచేసి ఉన్న మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి సహిత కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి 89వ శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ రోజున ప్రతి సంవత్సరం లాగానే శ్రావణ మాసం రోజున అమ్మవారికి ముడుపు కట్టి దసరా మహోత్సవాలు ప్రారంభించడానికి అమ్మవారి దగ్గర అనుగ్రహం పొంది ఈరోజు భక్తులందరూ కూడా అమ్మవారి తొలి కొబ్బరికాయ కొట్టి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఈ రోజు నుంచి కూడా అమ్మవారి కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతూ ఉంటాయి. అటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా గ్రామ ప్రజల యొక్క అందరి సహాయ సహకారాలతో చుట్టుపక్కల సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ అమ్మ దగ్గరకు వచ్చి వారి యొక్క కోరికను తెలుపుకొని వారి కోరికను తీర్చే విధంగా అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. మరి ఈ సంవత్సరం 89వ సంవత్సరం కనుక భక్త మహాశైలందరూ కూడా ఈ దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలకి మీకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ శరన్నవరాత్రి మహోత్సవం 89వ సంవత్సరము ప్రజలందరూ, గ్రామ భక్తులందరూ ఈ యొక్క అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణ ప్రసాదాల కోసం శిరసా వహిస్తున్నారు. తొలి కొబ్బరికాయ శ్రావణ మాసంలో మొదటి రోజు కొట్టారు. ఇక్కడ అందరూ కూడా భక్తులందరూ సహకరించి ఈ యొక్క అన్ని గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజలు కానీ అందరికీ సహకరిస్తూ అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ 11 రోజులు, ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. 11 రోజులు కూడా రోజుకు అవతారం చొప్పున అమ్మవారు దిగ్విజయంగా కొనసాగిస్తూ ఉంటుంది. మీకు అందరికీ ఆశీస్సులు అందజేస్తుంది. ఆ కనకదుర్గాదేవి కటాక్ష వీక్షణాలు ప్రసాదించవలసిందిగా కోరుచున్నాం. 89వ శరన్నవరాత్రి ఉత్సవాలకి ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ విధంగా గ్రామంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో, రాగద్వేషాలకు అతీతంగా అందరూ కూడా అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. భారతీయ చలనచిత్ర రంగం ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ పురస్కారాల్లో బాలీవుడ్కు దీటుగా టాలీవుడ్లోనూ పురస్కారాలు కైవసం చేసుకోవటం అభినందనీయమని మాఏపీ వ్యవస్థాపక అధ్యక్షులు దిలీప్ రాజా పేర్కొన్నారు. తెనాలిలోని మాఏపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యవర్గ సభ్యుల సమావేశంలో దిలీప్ రాజా మాట్లాడుతూ భారత చలనచిత్ర 71వ జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాకు 7 పురస్కారాలు రావటం అంటే బాలీవుడ్కు దీటుగా టాలీవుడ్ నిలిచిందని అన్నారు. జాతీయ పురస్కారాలకు ఎంపికైన 7గురికి అభినందనలు తెలియజేసే తీర్మానాన్ని సమావేశంలో మాఏపీ ఆమోదిస్తున్నట్లు ఆయన తెలిపారు. రొటీన్ హీరో పాత్రలకు భిన్నంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలవటం జ్యూరీ నూతన పందాలకు నిదర్శనమని అన్నారు. అవార్డు విజేతలకు మాఏపీ లిఖితపూర్వక అభినందనలు పంపిస్తున్నట్లు దిలీప్ రాజా వివరించారు. ఈ సమావేశంలో నటులు వేమూరు విజయభాస్కర్ మాట్లాడుతూ తెలుగువారిలో సత్తాను చూపగల దర్శకులు ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో నటులు వేమూరు విజయభాస్కర్ మాట్లాడుతూ తెలుగువారిలో సత్తాను చూపగల దర్శకులు ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో ఆరాధ్యుల కన్నా, గంగారపు సుబ్బారావు, బసవరత్న, ఉయ్యూరు విశ్వనాథ్, కారుమూరు శివరామిరెడ్డి, వాక ఆదినారాయణ, తన్నీరు రమణ, చినరాయుడు తదితరులు పాల్గొన్నారు. జాతీయ పురస్కారాలకు ఎంపికయ్యారో వాళ్ళందరినీ కూడా మాఏపీ తరఫున అభినందించడానికి ఒక తీర్మానాన్ని మేము ఆమోదించడం జరిగింది. ఇన్ని అవార్డులు ఎందుకు వచ్చినాయి అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. సాంకేతిక నైపుణ్యత ఇవన్నీ కూడా విపరీతంగా పెరగటం వల్లనే, సాంకేతిక అభివృద్ధి చెందటం వల్లనే తెలుగు పరిశ్రమ ఈ రోజున ఒక భారతదేశంలో జాతీయ పురస్కారాలు అందుకునే స్థాయికి తెలుగు సినిమాలు వచ్చినాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భగవంత్ కేసరి అనే సినిమా వచ్చింది. సినిమాని తీసుకురావటం, ఎంపిక చేయటం బాలయ్య బాబుకి, అంతేకాకుండా ఆ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడికి కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం అని అనుకోవాలి. నీలం సాయి రాజేష్కి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్గా పురస్కారానికి ఎంపిక అవటం జరిగింది. హనుమాన్ సినిమా రిలీజ్ అయింది. అసలు ఊహలకెవ్వరికి అందనంత దిశగా అది విపరీతంగా పాపులారిటీకి సాధించగలిగింది. కారణం ఏంటంటే యానిమేషన్ వర్క్, గ్రాఫికల్స్ వర్క్ ఇవన్నీ కూడా బాగా ఉండటం వలన ఆ సినిమాలో యానిమేషన్ వర్క్ చేసిన నందు, గ్రాఫిక్స్ చేసిన పృథ్వీలకు కూడా ఈ జాతీయ పురస్కారాలు ఎంపిక జరిగింది. తెలుగు సినిమాకి జాతీయ పురస్కార కిరీటం వచ్చిందన్న సంతోషపడాలి. ఆ సంతోషంలో భాగంగానే ఈ రోజున పాత్రికేయులతో పంచుకుని ప్రజల్లోకి మా యొక్క సంతోషాన్ని వాళ్ళకి టీంకి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మన తెలుగు సినిమా వారికి 7 అవార్డులు రావడం చాలా సంతోషం. కానీ నాకు ఇంకా మన తెలుగు వాళ్ళల్లో మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మంచి దర్శకులు ఉన్నారు, మంచి రచయితలు ఉన్నారు, మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. వచ్చే సంవత్సరానికి ఇంకా
ఎక్కువ మన జాతీయ స్థాయిలో ఎవరు రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. జాతీయ స్థాయి అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి హీరోలు కావచ్చు, దర్శకులు కావచ్చు, వేరే ఆర్టిస్టులకైనా సరే మన ఆంధ్రప్రదేశ్ మా అసోసియేషన్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. పట్టణ పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజలంతా తమదైన సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్ పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా సోమవారం తెనాలి పట్టణంలోని 2వ వార్డులో నిర్వహించిన గ్యాంగ్ వర్క్ పారిశుధ్య పనులను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఆమె పలు సూచనలు చేశారు. సైడ్ కాలువలో పూడికతీత పనులు సక్రమంగా జరిపేందుకు వార్డు ప్రజలు తమ నివాసాల ముందు సైడ్ కాలువను ఆక్రమించకుండా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తదితర సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా ఎంక్రోచ్మెంట్ అనేది బాగా ఉంది. ఇక్కడ సగం రోడ్డు దాకా ఆక్రమించుకున్నారు. అటు కింద బండలు స్లాపుల్లాగా పరిచారు. అక్కడ తీసే విధంగా లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఆ ఓపెన్ అనేది మాకు ఉంచండి, లేదంటే మేము టౌన్ ప్లానింగ్ పెట్టి వాళ్ళని క్లీన్ చేయించడం జరిగింది. దయచేసి అర్థం చేసుకోండి. శానిటేషన్ మన ప్రజల ఆరోగ్యం కోసమే. ఇప్పుడు ఆ కాలువలు అనేది మురుగంతా అక్కడ ఆ బండల కింద స్లాప్లా పరిచిన చోట అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. ఈ రోజున వర్కర్స్ ఉన్నారు కానీ మాకు తీపిచ్చే విధంగా లేకుండా దయచేసి అర్థం చేసుకోండి. ప్రజలే కల్పిస్తున్నారు. ఆ మురుగు ఆగిపోతుంది. అక్కడ ఆ మురుగు ఆగిపోవటాన ఆ దోమలు అనేది పెరుగుతుంది. ఆ దోమల వల్ల విషమ జ్వరాలు అనేది ఈ వర్షాకాలంతో మనందరికీ తెలిసిందే. మనకు కానీ మన పిల్లలకు కానీ ఈ దోమల మూలాన విషమ జ్వరాలు ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇంటి ముందు మటుకి కాలువల మీద ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా సరే ఎంక్రోచ్మెంట్ ఉంటే మటుకి మీద మా మున్సిపాలిటీ నుంచి మేము దాన్ని యాక్షన్ తీసుకుంటాము. ఇది మా కోసం కాదు. శానిటేషన్ అనేది మన ఇంటి ముందర పరిశుభ్రాలు ఉంటేనే మనకి ఈ దోమల బారి నుంచి తగ్గిస్తాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. వ్యాధి రహిత తెనాలి నెలకొల్పాలనే లక్ష్యంతో D3 శారదా సర్వీస్ సొసైటీ ద్వారా తాము అనేక మంది మహిళలకు పరీక్షలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని D3 శారదా సర్వీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ డి శారదా పేర్కొన్నారు. తెనాలి మండల రెవెన్యూ కార్యాలయంలో సోమవారం D3 శారదా సర్వీస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శారదా ఆధ్వర్యంలో గత నెలలో సత్యసాయి నర్సింగ్ హోంలో ఏపీఎం ఆధ్వర్యంలో 130 మంది డ్వాక్రా మహిళలకు ఉచితంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి సంబంధించిన వివిధ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. 2 మహిళలకు ఉచితంగా ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించారు. ఆ మహిళలు డాక్టర్ శారదాకు ధన్యవాదాలు తెలిపారు. డిఆర్పిఏ పీడీ విజయలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఉచిత పరీక్షల నిర్వహణ జిల్లా స్థాయిలో అమలు చేయుటకు కృషి చేస్తున్నామని అన్నారు. మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ శారదా వైద్య సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. డాక్టర్ శారదా మాట్లాడుతూ ప్రివెంట్ కేర్ గురించి వివరించారు. స్క్రీనింగ్ టెస్టుల ద్వారా మహిళల్లో ముందస్తుగా క్యాన్సర్ కారకాలను తెలుసుకుని వైద్యం అందించడం తమ సొసైటీ యొక్క ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉచిత పరీక్షలు నిర్వహించిన మహిళలకు రిపోర్టులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు. ఆ డిసీజ్ ఉందా లేదా అనే దానికంటే కూడా దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఏవైతే ఐడెంటిఫై చేసామో దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ కనెక్ట్ చేయాలని మేడం గారి ఉద్దేశం. నేను సుమారుగా ఒక 8 నుంచి 10 నెలల పాటుగా మేడం గారిని చాలా దగ్గరగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నిష్కల్మషంగా మరి మహిళలకు మరి ముఖ్యంగా ఏదో చెయ్యాలి, వారి కోసం వారు ఆరోగ్యంగా ఉండాలి, మరి ఈ సొసైటీ బాగుండాలి, అందులో మహిళలు మరి ముఖ్యంగా బాగుండాలి, వారి కుటుంబాలు బాగుండాలని ఆకాంక్షిస్తూ మరి మేడం తీసుకున్న ఈ భుజాలకెత్తుకున్న ఈ పెద్ద యజ్ఞాన్ని మరి అందరూ ముందుకు తీసుకెళ్ళాలి. అందులో భాగంగా మరి తెనాలి మండలంలో నేను వచ్చిన తర్వాత మన PDDRDA మేడం గారు మన మేడం విజయలక్ష్మి గారిని నేను సంప్రదించినప్పుడు ఎక్కడైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళ ఏపీఎం గారి ద్వారా అట్లాగే యానిమేటర్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి వాళ్ళందరి ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ మేడం మరి మహిళల్ని పంపించారు హాస్పిటల్కి. డిసీజ్ ఫ్రీ తెనాలి అనే కాన్సెప్టు ఏదో ఓ పబ్లిసిటీ కోసం లేకపోతే ఏదో ఆశించో ఒక డబ్బుల కోసమో లేదు, ఇదేమి కాదు. సంఘం బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో డాక్టర్ శారదా మేడం గారు ముందుంటే అట్లాగే మా పీడీ గారు, మా MDO గారు వీళ్ళందరూ వెనక ఎక్కడో చివరి స్థానంలో అయినా నేను ఉండి సబ్ కలెక్టర్ గారి నోటీస్కి తీసుకెళ్తాం. అట్లాగే వారి ద్వారా జిల్లా కలెక్టర్ గారికి అట్లాగే గవర్నమెంట్ నోటీస్కి ఈ లిస్టుని తీసుకెళ్తాం, ఉన్న పరిస్థితులన్నీ వివరిస్తాం. మా మహిళలకి ఎలాంటి సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు అవన్నీ ఉన్నా కూడా వాటిని మేడం ఫ్రీగా స్క్రీనింగ్ చేయించడం, అలాగే మా తహసీల్దార్ గారు గోపాలకృష్ణ గారు కూడా పూర్తి సహకారంతో మా మహిళల్ని ఆ అమౌంట్ కూడా ఖర్చు పెట్టించి
వాళ్ళని మంచి స్క్రీనింగ్కి అట్మాస్ఫియర్ చేస్తున్నారు. అలాగే మేడం కూడా ఎటువంటి ధనాపేక్ష లేకుండా ఉచితంగా వీళ్ళందరికీ దాదాపుగా 133 మందికి కొల్లిపర తెనాలి మండలానికి సంబంధించిన మహిళలందరినీ కూడా స్క్రీనింగ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 2 మేజర్ ఆపరేషన్స్ కూడా చేసి ఉన్నారు. వ్యాధులు రాకుండా వాళ్ళకి మంచి సూచనలు సలహాలు ఇవ్వడానికి మన శారద గారు కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి బ్లడ్ షుగర్స్ కానీ థైరాయిడ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పరీక్ష అంటే ఒక స్త్రీ యొక్క హ్యూమన్ బాడీకి ప్రతి అంగుళం కూడా నేను శోధించి దానిలో ఫలానా ఉంది అని వెలికి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చాలా హెల్త్ రీసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. మనకి తెనాల్లో కూడా ఎంఆర్ఐ అనే పరికరం ఉంది. అలాగే నేను స్కాన్ తీసిన తర్వాత రేడియాలజీ స్కాన్తో కూడా కన్ఫర్మేషన్ చేసుకోవడం జరుగుతుంది. మేము ఏవైతే కొలతలు నా స్కానింగ్లో ఇచ్చామో అదే కొలతల ప్రకారము మరి ఎంఆర్ఐలో కూడా దాదాపు మరి వాటర్ మెలన్ సైజ్ అంత గడ్డలు గమనించడం జరిగింది. అవన్నీ కూడా పోస్టీరియర్ ఆస్పెక్ట్లో ఉండి వాళ్ళ యొక్క మలద్వారం మీద ప్రెషర్ ఇవ్వటం కానీ లేకపోతే మిగతా అవయవాల మీద ప్రెషర్ ఇవ్వటం కానీ జరుగుతూ ఉండి వాటిని ఇమీడియట్గా సర్జరీ కూడా చేయటం జరిగింది. మా స్ట్రాటజీ ఏంటి అని అంటే స్క్రీన్ చేయటం అండి, తర్వాత ట్రయేజ్ చేయటం అండి. ట్రయేజ్ నుంచి మనం కనుక్కున్న కేసెస్కి ట్రీట్మెంట్ ఇవ్వటం, స్క్రీన్ అండ్ ట్రీట్ అనే పద్ధతితో వెళితే మాత్రమే మనం ఈ డిసీజ్ ఫ్రీ తెనాలి అనే దాన్ని తప్పనిసరిగా అది కలగా మిగలదండి, అది ప్రాక్టికల్గా కూడా మనం రుజువు చేసే దశగా వస్తాము. తమ విధి నిర్వహణలో 2G ఫోన్ల వల్ల చాలా ఇబ్బందులు తాము ఎదుర్కొంటున్నామని, మారుతున్న కాలానికి టెక్నాలజీకి అనుగుణంగా 5G ఫోన్లను తమకు అందజేయాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు CRDA CDPO విజయ్ గౌరికి తమ 2G సెల్ ఫోన్లు అందజేశారు. CITU అనుబంధ అంగన్వాడీ కార్యకర్తలు 2G ఫోన్లను విజయ్ గౌరికి అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు 2G సెల్ ఫోన్లు తమ విధి నిర్వహణకు సహకరించలేదని వివరించారు. CDPO విజయ్ గౌరి మాట్లాడుతూ 2G ఫోన్ల వినియోగం సక్రమంగా లేనందున నెట్ వినియోగానికి సహకరించట్లేదని, అంగన్వాడీ కార్యకర్తలు వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు తమకు ఇచ్చారని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ అంగన్వాడీ కార్యకర్తలు యూనియన్ లీడర్స్తో కలిపి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి నిన్న మాకు తెలియజేశారు. అంటే యాప్కి సంబంధించి వర్క్ చేయడానికి ఫోన్లో ఇబ్బందిగా ఉందని తెలియజేశారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన ఫోన్లోని అందరు కార్యకర్తలు వర్క్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ప్రదేశాల్లో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఫోన్లు పనిచేయట్లేదు కనుక మాకు కొత్త ఫోన్లు ఇవ్వండి అని చెప్పి తెలియజేసి వాళ్ళ ఫోన్ని ICDS ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తాం. వివిధ వ్యాపారాలకు కేంద్రమైన తెనాల్లో రుచికరమైన వంటకాలతో వినియోగదారుల సంతృప్తి లక్ష్యంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని బలమైన నిర్ణయంతో సోగ్గాడి బిర్యానీ హోటల్ ఏర్పాటు చేశారని జర్నలిస్టు కారుమంచి సునీల్ సందీప్ వెల్లడించారు. స్థానిక రజక చెరువు సెంటర్లో ఏర్పాటు చేసిన శాకాహార మాంసాహార భోజన హోటల్ను సోమవారం జర్నలిస్టు కారుమంచి సునీల్ సందీప్ ముఖ్య అతిథిగా పాల్గొని పాత్రికేయులు పెరుగు రాఘవతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆకర్షించే పేరుతో లాభాల కోసం కాకుండా వినియోగదారులను సంతృప్తి పరిచే విధంగా ఆరోగ్యకరమైన నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా హోటల్ నిర్వహణ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొందుగల చైతన్య, బొనిగల ప్రదీప్, హోటల్ యాజమాన్యం, వారి మిత్రులు పాల్గొన్నారు. వెజ్ నాన్ వెజ్ కర్రీస్, బిర్యానీ పాయింట్ మా మిత్రులు మాలాద్రి గారు మరి సోగ్గాడి కోడిపాలవ్ అనే పేరుతోటి స్థానిక రజక చెరువు ఎదురుగా ఉన్నటువంటి ఒక సోగ్గాడి బిర్యానీ పాయింట్ని ప్రారంభించడం జరిగింది. ఈ బిర్యానీ పాయింట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మిత్రులు మాకు తెలియజేసింది ఏంటంటే ఆరోగ్య సమస్యలు లేకుండా ఆయిల్ విషయంలో కానీ తర్వాత మసాలాల విషయంలో కానీ మరి సంతృప్తికరమైన రుచికరమైన భోజనం అందించాలని వాళ్ళు ఈ బిర్యానీ పాయింట్ని ఓపెన్ చేసి ఉన్నారు. తెనాలి ప్రజలందరూ మరి ఆ సదవకాశాన్ని వినియోగించుకోండి. మరి అందరూ కూడా ఈ సోగ్గాడి కోడిపాలవ్ హోటల్ని సందర్శించి ఈ విందును ఆస్వాదించి మరి మిత్రులు తెలియజేయమని కోరటం జరిగింది. కూలి చేసుకునే అతను కూడా మా దగ్గర తినేళ్ళాలి. 300కి ఇచ్చే రేట్నే ఇక్కడ మేము ఇలా 150కే ఇస్తాము. టేస్ట్ చూపిస్తాము. వ్యాపారం కాదు, సర్వీస్ చేస్తూ మా బిజినెస్ చేసుకుంటామని చెప్పారు. ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి తెనాలి ప్రజలందరూ వీళ్ళకి అండదండలుగా ఉండండి. వీళ్ళ బిజినెస్ని 100 ఎదిగేటట్టు కొద్దిగా సహాయం చేయమని మీ మీడియా ద్వారా ఈ తెనాలి ప్రజలను కోరుకుంటున్నాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ సంస్థ ద్వారా ఉచితంగా మొక్కలను పంపిణీ చేయడం జరుగుతుందని CTG సంస్థ కన్వీనర్ సూర్యదేవర కృష్ణదేవ్ పేర్కొన్నారు.
తెనాలి గంగానంపేటలోని సిటీజీ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వివిధ రకాల పండ్ల మొక్కలను, పూల మొక్కలను, విత్తనాలను, పోషక ఎరువులను సంస్థ సభ్యులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిటీజీ సంస్థ కన్వీనర్ సూర్యదేవర కృష్ణదేవ్, రాధిక, దేశు మహేష్, జి ప్రభంజన్, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమరస్త సేవా ఫౌండేషన్ వారి తెనాలి మండల సమావేశాన్ని తెనాలిలో వేంచేసి ఉన్న గోవర్ధన స్వామివారి ఆలయ ప్రాంగణంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకర్రావు మాట్లాడుతూ శ్రావణ మాసం హిందువులకు శుభప్రదమైన మాసమని, లక్ష్మీ అమ్మవారు ఐశ్వర్య ప్రదాయనని అన్నారు. ధర్మరక్షాబంధనం కార్యక్రమం ద్వారా హిందూ ధర్మరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ నెల 8వ తేదీన వరలక్ష్మి వ్రతాలు, 9వ తేదీన శనివారం సత్సంగం, పౌర్ణమి, సామూహిక హారతులు నిర్వహించాలని అన్నారు. ప్రతి గ్రామంలో ధర్మరక్షాబంధన్ కార్యక్రమాలు ధార్మిక సమితి ఆధారంగా నిర్వహించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి కన్వీనర్ కడియాల సునీల్ కుమార్, నగర కన్వీనర్ కోనపురెడ్డి బైరాగి, మండల కన్వీనర్ దీపాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ఆగస్టు నెలలో ఏ కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం? ప్రతి నెలా జరిగే వారం భజన, సామూహిక హారతులు, అట్లాగే సత్సంగాలు, ఏకాదశి నగర సంకీర్తనతో పాటు అదనంగా ఈ నెలలో వరలక్ష్మి వ్రతాలు, అట్లాగే పౌర్ణమి రోజు ధర్మరక్ష కంకణాలు, అందరూ కూడా ధర్మరక్ష కంకణాలు, ధర్మ దీక్ష భూమి, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం మేమందరం పనిచేస్తాం. నీకు నేను రక్ష, మాకు నీవు రక్ష, మనిద్దరం ఈ దేశానికి, ఈ ధర్మానికి రక్ష అని అందరి చేత, గ్రామాలలో అందరి చేత కూడా ఈ ధర్మరక్ష కంకణాలు కట్టించడం, ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఈ యొక్క నెలలో జరపాలని చెప్పేసి ఈ యొక్క మండల కమిటీ తరఫున తీర్మానాలు చేసి నిర్ణయించడం జరిగింది. ఐపీఎస్ చంద్రవాడ ఉమేష్ చంద్ర సోదరులు చంద్రవాడ సతీష్ చంద్ర వర్ధంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు పట్టణంలోని ఆశ్రమాల్లో అన్నదాన సేవలు నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో సతీష్ చంద్ర వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్నదాన సేవల్లో పాల్గొన్న శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం తెనాలి కన్వీనర్ ఎం రమణయ్య మాట్లాడారు. పట్టణంలోని 7 ఆశ్రమాల్లో అన్నదాన సేవల్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సతీష్ చంద్ర కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అన్నదాన సేవల వల్ల శాంతి చేకూరుతుందన్న భావనతో కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శివలింగేశ్వర భక్త బృందం ఆధ్వర్యంలో ఈ రోజున చదలవాడ సతీష్ చంద్ర వర్ధంతి సందర్భంగా తండ్రి వేణుగోపాలరావు, తల్లి నయనితార, కుటుంబ సభ్యుల సహకారంతో ఈ రోజున షిరిడి సాయి వృద్ధాశ్రమము, మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమము, 3 ఆశ్రమాల్లో కూడా అన్నదానము, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. సతీష్ చంద్ర గారు ఆత్మ ఏ లోకాన్ని ఉన్నా, ఎక్కడున్నా కూడా వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. సతీష్ చంద్ర గారి వర్ధంతి, ఉమేష్ చంద్ర గారి సోదరుడిన ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాము. భగవంతుని దయ వల్ల ఆయన ఏ లోకంలో ఉన్నా అందరికీ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డివిజన్ గ్రీవెన్స్ కు 17 వార్డులు నిర్దేశించిన సమయంలో సమస్యలు పరిష్కరిస్తాం, సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. ప్రపంచ తల్లిపార వారోత్సవాలపై అవగాహన కార్యక్రమాలు, సిడిపిఓ విజయ గౌరి. రెసిడెన్షియల్ ఏరియాలో వైన్ షాప్ కి ఇచ్చిన లైసెన్స్ రద్దు చేయాలి, తహసీల్దార్ కు ప్రజా వినతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.